ఈ రోజు క్రికెట్ మ్యాచ్ ఆడడానికి అయితే వెళ్తున్నాం. వెళ్ళే దారిలో అయితే ఈ టిఫిన్ షాప్ కనిపించింది. ఈ షాప్ లో అయితే ఒక మా అమ్మ అయితే టిఫిన్ అమ్ముతుంది. షాప్ అయితే కొత్తగా పెట్టారట. ఇక్కడ ఓన్లీ ఇడ్లీ దోశ మాత్రం అమ్ముతున్నారు. ఎందుకంటే ఈ మా అమ్మ ఒక్కరిదే వండాలి, ఇక్కడైతే అమ్మాలన్నమాట. అందుకనేసి ఇక్కడైతే 2 ఐటమ్స్ అయితే పెట్టారు. నేనైతే మాత్రం ఇడ్లీ కారపొడి బొమ్మ చట్నీ అయితే చెప్పాను. దాంతోపాటు ఒక దోశ కూడా చెప్పాను అనమాట. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇడ్లీ కారపొడి బొమ్మ చట్నీ అయితే మాత్రం మంచి కాంబినేషన్ అనమాట. నేను చాలా టిఫిన్ సెంటర్లో అయితే టిఫిన్ చేశాను. ఎక్కడ ఎంత ప్రశాంతంగా అయితే కూర్చొని తినలేదు. ఇక్కడైతే మాత్రం చాలా హ్యాపీగా పీస్ఫుల్గా అయితే అనిపించింది. అలా వడ్డిస్తుంటే నేను తినడం మొదలెట్టాను అనమాట. మామూలుగా కాదు, ఏదో మా ఇంట్లో తిన్నట్టు అనిపించింది. చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది. ఇక్కడైతే మాత్రం కారపొడితో అయితే మంచి దోశ ఏమని చెప్పాను, రోస్ట్గా కాల్చమని. మా అమ్మ అయితే ఆ పని మీద ఉందన్నమాట. దోశ చూసారుగా, తల అయితే మాత్రం మెరుస్తుంది. ఇలాగైతే ఒక 2 దోశలు వేసుకొని తిన్నాను. చాలా టేస్టీగా అనిపించింది. దాంతోపాటు ఇక్కడ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ అనమాట. దోశ అయితే మాత్రం 10 రూపాయలు, ఇడ్లీ అయితే 10కి 3. ఇంతకన్నా తక్కువ ప్రైస్ కూడా చాలా మంది అయితే అమ్ముతారు. ఇంకా క్వాంటిటీ కూడా ఎక్కువైతే ఇస్తారు అనమాట. వాళ్ళకి ఈ మామకి తేడా ఏంటంటే నీట్నెస్. ఆ నీట్నెస్ అయితే మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ఫుడ్ ప్రిపేర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. ఇక్కడ చూసారు కదా, షాప్ అయితే మాత్రం ఇలా ఉందన్నమాట. ఎక్కడ ఎటువంటి చెత్త చెదరాలు అలాంటి లేకుండా, ఈ చండాలంగా లేకుండా నీట్గా షాప్ని అయితే ఉంచింది. చూడడానికి పాకైనా సరే టిఫిన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు పెద్ద పెద్ద టిఫిన్ సెంటర్లో కాదు, అప్పుడప్పుడు ఇటువంటి చిన్న చిన్న టిఫిన్ షాప్లో కూడా తినండి. ఇదైతే కొరపిల్లో ఉంది.